హాయ్. ఈరోజు మనం జపాన్ దేశంలో మౌంట్ ఫుజీ పర్వతం అడుగున ఉన్న ఒక అడవి ఉంది. ఆ అడవిని అకోగరా ఫారెస్ట్ అనడం జరుగుతుంది. కానీ ప్రపంచం మొత్తం మీద ఈ అడవికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటో తెలుసా? సూసైడ్ ఫారెస్ట్. అవును, దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. అసలు ఎందుకు ఈ అడవిని సూసైడ్ ఫారెస్ట్ అని అంటారు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అడవిలోకి వెళ్ళిన చాలామంది తిరిగి బయటికి రాలేదని చాలా కథలు ఉన్నాయి. ఇది నిజంగా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు జరుగుతుంది నిజమా కాదా, ఈ అడవిలో నిజంగా ఏం జరుగుతుందో పద తెలుసుకుందాం. అవోకిగరా ఫారెస్ట్ ఇది చాలా డెన్స్ ఫారెస్ట్, అంటే చాలా గట్టిగా దట్టంగా పెరిగిన ఫారెస్ట్. ఇక్కడ ట్రీస్ అన్నీ కూడా చాలా దగ్గరగా పెరుగుతాయి అన్నమాట. అందువల్ల సన్లైట్ కూడా లోపలికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా మబ్బుగా ఉంటుంది మొత్తం అడవి మొత్తం కూడా. అందుకే ఈ అడవిలో నడుస్తున్నప్పుడు చాలా డార్క్గా సైలెంట్గా ఉంటుంది. ఈ అడవి సుమారు 35 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంది. ఇది జపాన్లోనే అత్యంత మిస్టీరియస్ ప్లేసెస్లో ఒకటి. అసలు ఎందుకు మిస్టీరియస్ ప్లేసెస్ అంటున్నారు తెలుసుకుందామా? పద తెలుసుకుందాం. వై ఇట్ ఈస్ కాల్డ్ సూసైడ్ ఫారెస్ట్. 1950 నుంచి కొన్ని ట్రాజిటిక్ ఇన్సిడెంట్స్ ఈ ఫారెస్ట్లో జరిగాయి. కొంతమంది మెంటల్ స్ట్రెస్ లేదా డిప్రెషన్ వల్ల ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి ప్రాణాలు తీసుకున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే లోకల్ పీపుల్ దీనిని సూసైడ్ ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. కానీ జపాన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫారెస్ట్లో వార్నింగ్ బోర్డ్స్ పెట్టింది. ఆ బోర్డ్స్లో ఇలా రాశారు: మీ జీవితం చాలా విలువైనది, దయచేసి మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. ఇది చూసిన చాలామంది తిరిగి వెళ్ళిపోతారు. కానీ కొంచెం మంది డెప్త్గా ఆలోచించి వచ్చింటారు. అటువంటి వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాని కారణంగానే దీన్ని సూసైడ్ ఫారెస్ట్ అనడం జరుగుతుంది. ఈ ఫారెస్ట్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇక్కడ కంపాస్ కూడా సరిగ్గా పనిచేయదు. కారణం ఏంటంటే ఈ ఏరియాలో వాల్కానిక్ రాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రాక్స్ వల్ల మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకే చాలామంది టూరిస్ట్ ఈ ఫారెస్ట్లో రోప్ లేదా టేప్ సహాయంతో ప్యాత్ మార్క్ చేస్తారు. లేకపోతే తిరిగి బయటికి రావడం చాలా కష్టం. అందుకే తెలుసుగా ఆల్రెడీ ఇది సూసైడ్ ఫారెస్ట్. లోకల్ లెజెండ్స్ ప్రకారం ఈ ఫారెస్ట్లో స్పిరిట్స్ ఉన్నాయని కొందరు బిలీవ్ చేస్తారు. కొంచెం మంది పీపుల్ అయితే ఇలా చెప్తారు: రాత్రి సమయంలో స్ట్రేంజర్ సౌండ్స్ వినిపిస్తాయి, మరియు అడవిలో ఎవరో లేనప్పటికీ ఎవరైనా ఫాలో చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. కానీ సైంటిస్ట్ మాత్రం ఈ ఫియర్ ఇమాజినేషన్ వల్ల వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, అవోకిగరా ఫారెస్ట్ ఒక స్కారీ ప్లేస్గా ఫేమస్ అయినప్పటికీ ఇది నిజానికి నేచర్ బ్యూటీతో నిండి ఉంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్ ట్రీస్, కేవ్స్, వైల్డ్ లైఫ్ కూడా చాలా అందంగా ఉంటాయి. కానీ ఈ ఫారెస్ట్ మనకు ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది. లైఫ్ ఎంత కష్టంగా ఉన్నా హోప్ని మాత్రం వదలకూడదు. మన జీవితానికి విలువ ఉంది. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్రొఫెషనల్తో మాట్లాడాలి.